నిజమైన బహుమతి. ఒకప్పుడు చుట్టూ ఎత్తైన కొండల నడుమ ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరికి మహేంద్రుడు అనే ఒక గ్రామ పెద్ద ఉండేవాడు. అతనికి లీలా అనే ఒక ముద్దుల కుమార్తె ఉండేది. లీలా అంటే అతనికి పంచ ప్రాణాలు. లీలకి పక్షులంటే చాలా ఇష్టం. ఒకరోజు లీలా పుట్టినరోజు కావడంతో ఇల్లు ఇంకా వాళ్ళ వీధి అంతా పూలతో అందంగా అలంకరింపజేశాడు. లీలను పిలిచి ఏదైనా పుట్టినరోజు కానుక కోరుకోమన్నాడు. లీల ఎంతో ఆత్రంగా, నాన్న, మన ఊరి కొండల పైన మాట్లాడే రామచిలుకలు ఉంటాయంట కదా, నాకు అలాంటి ఒక రామచిలుక కావాలి అని అన్నది. దానికి మహేంద్రుడు సరేనని తన స్నేహితుడైన బోయవాడు వీరన్నను పిలిచి కొండపై నుండి తన కూతురి కోసం ఒక మాట్లాడే రామచిలుకను పట్టుకురమ్మని అడిగాడు. కొండపైన అడవిలో ఒక 4 మాత్రమే మాట్లాడే రామచిలుకలు ప్రత్యేకమైన రంగు కలిగి ఉండేవి. ఆ 4 పేర్లు సీత, గీత, సునీత మరియు లత. 4 స్నేహితురాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తూ ఎంతో స్నేహంగా ఉండేవి. బీరన్న అడవి అంతా గాలిస్తూ ఆ 4 మాట్లాడే రామచిలుకలు ఉండే చోటు చేరుకున్నాడు. వాటి ప్రత్యేకమైన రంగు మరియు అవి మాట్లాడుకోవడం విని లీల అడిగిన చిలుకలు ఇవే అని గుర్తించాడు. మెల్లిగా చప్పుడు చేయకుండా ఆ 4 పైకి వల విసిరాడు. మీదికి వస్తున్న వలను చూసి అప్రమత్తమైన ఒక 3 చిలుకలు వల నుండి తప్పించుకొని ఎగిరిపోగా లత అనే చిలుక మాత్రం వలకు చిక్కింది. బీరన్న లతను ఒక పంజరంలో బంధించి ఊరికి బయలుదేరాడు. అది చూసిన మిగిలిన 3 స్నేహితురాళ్ళు లత కోసం బీరన్నకు తెలియకుండా అతని వెంబడే రాసాగాయి. లత ఉన్న పంజరాన్ని లీలకు అప్పగించడం చూశాయి. పంజరంలో చిక్కిన లత బిక్కుబిక్కుమని చూస్తుండగా లీల దాన్ని చూస్తూ మురిసిపోసాగింది. మిగతా 3 చిలుకలు ఎవరూ లేని సమయంలో లత ఉన్న లీల పడక గదికి వెళ్ళాయి. సునీత సలహాతో లత తాళం తీయడానికి ప్రయత్నించింది, కానీ తాళం తెరుచుకోలేదు. ఆ శబ్దానికి లీల మేల్కొంది. 4 చిలకలను ఆమె ఆశ్చర్యంతో చూసింది. సీత ముందుకు వచ్చి, మేము 4 ప్రాణ స్నేహితులం, లత లేకుండా మేము ఉండలేము అని అన్నది. కాని లీల, ఇది మా నాన్న నాకు బహుమతిగా ఇచ్చాడు అని చెప్పింది. అప్పుడు గీత మృదువైన గలంలో ఇలా అన్నది, ఇతరుల స్వేచ్ఛను తీసుకోవడం బహుమతి కాదు, వారికి స్వేచ్ఛ ఇవ్వడమే నిజమైన బహుమతి. ఆ మాటలు లీల మనసును తాకాయి. ఆమె ఆనందంగా పంజరాన్ని తెరిచింది. లత పంజరం బయటకు ఎగిరింది. 4 రామచిలుకలు మళ్ళీ ఒక్కటయ్యాయి. అవి అలా ఆకాశంలోకి దూసుకుపోయాయి, స్వేచ్ఛతో, స్నేహంతో, ఆనందంతో. ఈ కథ మూల సందేశం ఏమిటంటే పిల్లలు, స్వేచ్ఛ అనేది ప్రతి జీవి జన్మ హక్కు. మరో జీవి స్వేచ్ఛను హరించే స్వేచ్ఛ ఏ జీవికి లేదు. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదూ?